సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసినటువంటి కామ్రేడ్ రాయ్ సుభాష్ చంద్రబోస్ రవెన్న 9వ వర్ధంతి సభ మరో 48 గంటల్లో ప్రారంభం కానున్నది. ఖమ్మంలో జరుగుతున్నటువంటి ఈ వర్ధంతి సభ సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, విప్లవ శ్రేణులకి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. 11వ తారీఖున భక్త రామదాస్ కళాక్షేత్రంలో జరిగేటువంటి రవెన్న వర్ధంతి సభను విజయవంతం చేయాల్సినటువంటి అవసరం పార్టీ శ్రేణుల మీద ఎందుకు ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఫ్యాసిజంని ముందుకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అన్ని రంగాల్ని ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో, ప్రజాస్వామిక హక్కులు హరించబడుతున్నటువంటి నేపథ్యంలో రాజ్యాంగబద్ధ చట్టసభల్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో దాదాపు శ్రామిక వర్గంతో పాటు దాదాపు అన్ని వర్గాల ప్రజల మీద పెద్ద ఎత్తున ఒక ఫ్యాసిస్ట్ నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వర్ధంతి సభ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ ప్రత్యేక పరిస్థితిలో కామ్రేడు రవెన్న 9వ వర్ధంతి సభ ఖమ్మంలో జరుపుకోవడానికి సంబంధించి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ పాలకవర్గ విధానాలు ప్రధానంగా 2014లో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో అది మనువాద భావజాలం పునాదుల మీద నిర్మించబడ్డటువంటి పార్టీ. ఇది ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రతినిధి. ఇవాళ ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద భావజాలానికి ప్రతినిధిగా ఉండి మొత్తం భారతదేశాన్ని మనువాద రాజ్యంగా మార్చాలని చెప్పి ఒకవైపున ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ రాజ్యాంగం మీద దాడులు, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అనేక సంస్థల మీద, ప్రజాస్వామిక సంస్థల మీద దాడులు చేస్తూ ధ్వంసం చేస్తున్నటువంటి స్థితి ఈ దేశంలో కొనసాగుతుంది. దాదాపు అన్ని వర్గాల మీద ఇవాళ దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని హరించేటువంటి స్థితి ఉంది. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి లౌకిక ప్రజాస్వామిక శక్తుల మీద, మైనార్టీ వర్గాల మీద ఇవాళ పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. కనుక ఈ దాడుల్ని మనం ప్రతిఘటించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మనువాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ భావజాలంతో మనం ఈ రంగంలోకి దిగి ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యం నుంచే కామ్రేడ్ రవెన్న 9వ వర్ధంతి సభ సందర్భంగా ఈ దేశంలో శ్రామిక వర్గానికి, ఈ దేశంలో రైతాంగానికి, ఈ దేశంలో ఇతర పీడిత వర్గాలకు సంబంధించిన మౌలిక సమస్యల మీద మనం ముందుకు పోవడానికి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏవైతే బారికేడ్స్గా ఉన్నాయో పాలక వర్గాలు కల్పించేటువంటి ఈ ఆటంకాలని ప్రతిఘటించాల్సినటువంటి అవసరము, ఆ మేరకు ప్రజల్ని మనం సన్నద్ధం చేయాల్సినటువంటి అవసరం, ప్రజల్ని ఉద్యమాల్లోకి, పోరాటాల్లోకి సమీకరించి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రతిఘటన పోరాట అవగాహనతో ఈ దేశ ప్రజల విముక్తి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ఆ వైపుగా ముందుకు సాగాలనేటువంటి లక్ష్యంతో కొనసాగుతున్నటువంటి పార్టీ. ఆ పార్టీకి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించినటువంటి కామ్రేడ్ రవెన్న కేంద్ర కమిటీ సభ్యుడిగా, రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి సమయంలోనే ఆయన అకాల మరణానికి గురయ్యారు. కనుక ఆయన భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినా ఇవాళ ఆయన ఏ ఆలోచనలకు, ఏ లక్ష్యం కోసమైతే, ఏ ఆశయ సాధన కోసమైతే ఆయన పీడిత వర్గాల కోసం పనిచేశాడో వాటిని ముందుకు తీసుకుపోవడానికి మనం మరింత నిర్మాణాత్మకంగా రానున్న కాలంలో మన కార్యాచరణని రూపొందించుకొని ముందుకు సాగడానికి వీలుగా ఈ వర్ధంతి సభ మనం ఒక వేదికగా మనం ఉపయోగించుకొని ముందుకు సాగాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకనే 11వ తారీఖున భక్త రామదాస్ కళాక్షేత్రంలో జరిగేటువంటి ఈ 9వ వర్ధంతి సభని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున ఈ ఖమ్మం జిల్లా ప్రజానీకం, చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉండేటువంటి పార్టీ శ్రేణులు కదిలి రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం.